సినిమా ఎలా ఉంది అంటే, సినిమా చాలా బావుంది. మంచిగా తీశారు. కథ బావుంది. పిక్చరైజేషన్ బావుంది. మేకింగ్ బావుంది. స్క్రీన్ ప్లే బావుంది. పెర్ఫార్మన్స్‌లు బావున్నాయి. మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్రఫీ బావున్నాయి. టెక్నికల్ వాల్యూస్ బావున్నాయి. సెట్ డిజైన్ బావుంది. ఆర్ట్ డిజైన్ బావుంది. అన్నీ బావున్నాయి. సినిమాలో అన్నీ బావున్నాయి. సినిమా చాలా బాగా తీశారు. ఎక్కడా కూడా అనవసరమైన సీన్‌లు లేవు. అంతా కూడా చాలా అద్భుతంగా బాగా తీశారు సినిమాని. కొన్ని మైనస్‌లున్నాయి. అవేంటంటే మెయిన్‌గా క్లైమాక్స్ గురించి చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ అనేది అంత బాగా తీయలేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే క్లైమాక్స్‌కి ఇంకా స్కోప్ ఉంది. అంటే అబ్రప్ట్‌గా ఏదో ఇంకా ఇచ్చేయాలి కదా అని చెప్పి ఒక ఎండింగ్‌లో ఒక క్యాపిటలిస్ట్‌ని చంపేసినంత మాత్రాన ఇంకో క్యాపిటలిస్ట్ ఇదే సినిమాలో పెట్టారు. మళ్ళీ అదే రాజకీయ నాయకుడు అదే ఇంకో వ్యక్తికి ఇంకో ఆయిల్ రిగ్‌ని ఆయిల్ నిక్షేపాలను విక్రయిస్తాడు. మాకు 1,00,00,000,00,000 ఇస్తే చాలని. మళ్ళీ అదే చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ సొల్యూషన్ అనేది లేదిక్కడ దీనికి. నాకు ఓన్లీ సిద్ధాంతంతోనే ప్రాబ్లమ్ ఉంది. సినిమాతో ఏ ప్రాబ్లమ్ లేదు. సినిమా చాలా బాగా తీశారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే చాలా బాగా తీశారు. ఎందుకంటే ఇలాంటి సినిమాని 3 గంటల 15 నిమిషాలుంది సినిమా యొక్క లెంగ్తు. 3 గంటల 15 నిమిషాలున్న సినిమాని ఎక్కడ బోర్ కొట్టకుండా అంతసేపు కూర్చోపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో మనందరం కూడా శేఖర్ కమ్ముల గారిని చాలా మెచ్చుకోవాలి. ఆయన అద్భుతమైనటువంటి క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్‌ని చూపించారు.